విశారదన్ గారు ఒక ట్వీట్ పెట్టిండు, ఇది కూడా చదవాలి. విశారదన్ గారు బీఆర్ఎస్ పార్టీకి గోరి కడదాం. బుట్టంగారి మాధవ్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా పోటీ చేయడానికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అణగారిన కులాలపై తన వ్యతిరేక స్వభావాన్ని బహిరంగపరుచుకుంది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు సవాల్ విసురుతుంది. ఏం చేయగలుగుతారు మీరు అని దీనికి సమాధానం. ఆ బీఆర్ఎస్ పార్టీకి గోరి కడతాం అని బీసీ ఎస్సీ ఎస్టీలు శపథం చేయడమే ప్రతి సవాల్. ఇది 100% బీఆర్ఎస్ పార్టీని గోరి కట్టవలసిందే. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కాదు. తెలంగాణలో ఉన్న పార్టీ కావచ్చు కానీ తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు. తెలంగాణకు సంబంధించిన రుచిని, వాసనను, సెంటిమెంట్ని వదులుకొని టీఆర్ఎస్ చాలా కాలమైంది. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి. కాబట్టి ఈ తెలంగాణ పార్టీ కానే కాదు, తెలంగాణ సెంటిమెంట్ ఉన్న పార్టీ కానే కాదు. అంతకు మించి ఎస్సీ బీసీ ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ, ఎస్సీ బీసీ ఎస్టీలకు ద్రోహం చేస్తున్న పార్టీ. ఇన్ని రోజులు కేవలం దళిత వ్యతిరేక పార్టీ అనుకున్నారు బీఆర్ఎస్ని. కానీ ఇప్పుడు జరిగిన చర్యతోటి, ఇప్పుడు చేసిన దుర్మార్గంతో బీఆర్ఎస్ 100% బీసీ వ్యతిరేక పార్టీ. అది బీసీ వ్యతిరేక పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, ఎస్టీ వ్యతిరేక పార్టీ. ఓవరాల్గా చెప్పాలంటే తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ అది. తెలంగాణలో ఏ సామాజిక వర్గాలు అధికంగా ఉన్నాయో తెలిసి కూడా ఆ సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి టికెట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించడం అనేదే దీని దుర్మార్గమైన ఆలోచనలకు అద్దం పడుతున్నది. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్కి సంబంధించి ఆ 42% రిజర్వేషన్ అప్లై చేయొద్దని, అమలు చేయొద్దని, అది ఇవ్వొద్దని ఈ బుట్టంగారి మాధవ్ రెడ్డి ఒక పిటిషన్ వేసిండు, ఒక కేసు వేసిండు కోర్టులో. అట్లా కేసు వేసినోనికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందా? మరి కేసీఆర్ గారికి కావచ్చు, పెద్ద ఆయన, మీకు ఆలోచన ఉన్నదా లేదా? బీసీల చేత కొట్టించుకోవాలనుకుంటున్నారా? కేసీఆర్ గారు, మీరు ప్రజల్లో తిరుగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు పార్టీలో, మీకు బుద్ధి లేదా? కనీసం సోయి లేదా నీకు? బీసీలకు వ్యతిరేకంగా కేసు వేసిన వాడికి టికెట్లు ఎట్టిస్తావా నువ్వు? అంటే మా బీసీలకు 42% రిజర్వేషన్ రావద్దు, అధికార పగ్గాలు మీ చేతుల్నే ఉండాలి. దీనికోసం ఎంత దుర్మార్గానికైనా పాల్పడతారు. ఇక బీసీలారా అర్థం చేసుకోండి. దళిత ముఖ్యమంత్రి అని చెప్తే దళితులను వంచిండు. ఇప్పుడు బీసీలకు 42% అని కాంగ్రెస్ చెప్తుంటే కాంగ్రెస్ మీద కొట్లాడవలసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద కొట్లాడకుండా బీసీల 42% గురించి కాంగ్రెస్కు సరెండర్ అయి ఇదే కేసు వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి మున్సిపాల్లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకి ఇంకేమైనా అవకాశాలు ఉంటే వాటి మీద ఒక్కొక్క కేసు వేసుకుంటూ పోయి వాళ్ళ జీవితాలను ఆగం చేయమని ప్రోత్సహిస్తున్నాడు. 100% మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని బొందబెట్టుర్రి. విశారదన్ గారు చెప్పినట్టు బొందబెట్టండి, దాన్ని తరిమి కొట్టండి. బీఆర్ఎస్ పార్టీ 100% తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, ఆఖరికి తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీగా కూడా ముందుకు సాగుతాను. ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు.